హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ దేవుని పేరట శుభములు. ఈరోజు దేవుని వాక్యము మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. ఈ వచనం ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు నేర్చుకుందాం రండి మై డియర్ ఫ్రెండ్స్. సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ఈయన పాస్టర్స్ గురించి ఎంత బాగా రాయించాడు కదా. ఇలాంటి పాస్టర్స్ ఉన్నవాళ్ళు ధన్యులు. కానీ ఇలాంటి పాస్టర్స్ లేని వాళ్ళు మరి ఏం చేయవాలి? సన్నిధి మానేయ వలన, నరసింహభాగాలు ఇవ్వటం మానేయ వలన, వాళ్ళ ఎడల దురుసైన ప్రవర్తన కనపరచవలన మనం వాళ్ళని వ్యతిరేకించాలా? కాదు మై డియర్ ఫ్రెండ్స్. మనకి రావాల్సిన దీవెన ఇక్కడే ఉంది. పాస్టర్ అలాంటి పాస్టర్స్ ఉన్న సంఘ సభ్యులు, విశ్వాసులు ఖచ్చితంగా ఆయన గురించి కన్నీటితో, మనకన్నా కూడా ఆయన గురించి కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. అదే మనకి దీవెన. మరి ఒకటి, ఆయనకి ప్రభువులాగా మన ప్రవర్తన కనపడాలి. ఆయన ముందు మనం అంత లోబడి నడుచుకున్న వాళ్ళని, ఆయన్ని గొప్పగా ప్రేమించగలగాలి. మన నార్మల్గా ప్రేమించే కన్నా కూడా గొప్పగా ప్రేమించగలిగితే ఆయనకి ఇవ్వవలసిన దశమ భాగాలన్నీ కూడా సమయానుకూలంగా వాళ్ళకి సమర్పించాలి. మనం చూడవలసినది పైకి కనపడే మన పాస్టర్స్ కాదు. వాళ్ళు దుర్బోధ చేయని, సద్బోధ చేయని ప్రతి ఒక్క పాస్టర్ వెనకాల దేవుడు నిలబడి చూస్తూనే ఉన్నాడు. ఆయన సద్బోధ చేస్తే ఆయన సంతోషిస్తూ నిలబడి చూస్తున్నాడు. ఆయన దుర్బోధ చేస్తే ఆయన బాధపడుతూ నిలబడి చూస్తున్నారు. మనం చూడవలసింది వెనకాల నుంచున్న సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తుని. ఆయన్ని చూసి మనం బలం పొందిన ఎడల మనల్ని పడద్రోయవాడు ఎవడనూ ఉండడు. పాస్టర్స్ని చూసి మనం బలం పొందిన ఎడల వాళ్ళు సరిలేనప్పుడు మనం కూడా పడిపోవడానికి ఎంతగానో ఆస్కారం ఉంది. అలాంటిది ప్రభువుని చూసి మనం బలం పుంజుకుని దేవునికి మహిమకరంగా బతుకుతాం రండి మై డియర్.